హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో నేను రియల్ నెంబర్స్ 10th క్లాస్ లో నుంచి రియల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇందులో ఉన్న ప్రతి మోడల్ కూడా నేను కవర్ చేస్తానండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆర్డి శర్మ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, లేకపోతే ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ బుక్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్ గా మీకు అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. అదే విధంగా మీరు ఎగ్జామ్ లో కూడా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రియల్ నెంబర్స్ లో ఇక్కడ అడుగుతున్న ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యావ్ టు లెర్న్ అబౌట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కోసం మనం ముందు నేర్చుకుందాం. ఎందుకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఏ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనమాట. అంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా మనం రాయగలిగితే ఆ నెంబర్ నే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఆ ప్రాసెస్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాము. సో ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం. 1032 అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను నేను. 1032 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చూద్దామండి. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ గా రాయాలంటే నేను ఇక్కడ ఎల్సిఎం మెథడ్ యూజ్ చేస్తున్న, డివిజన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెంబర్ అంటే లీస్ట్ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది అది తీసుకోవాలండి. సో ఇక్కడ 2 తో డివైడ్ అవుతుంది, 2 తీసుకోండి. 2 5s are 10, 2 1s are 2, రిమైనింగ్ 1 మిగులుతుందంటే 12, 2 6s are 12. మళ్ళీ 2 తో డివైడ్ అవుతుందండి. 2 2s are 4 and 2 5s are 10, 2 8s are 16. సో మళ్ళీ 2 తో అవుతుంది. 2 1s are 2, 2s are 4, రిమైనింగ్ 18, 2 9s are 18. ఇక్కడ నా 2 తో అవుతుంది, 3 తో అవుతుంది చూద్దామండి. 3 4s are 12 and 3 3s are 9. ఇక్కడ 43 అనేది మరి ఏ నెంబర్ తో అవ్వదు, ఎందుకంటే 43 ఇదే ప్రైమ్ నెంబర్ కాబట్టి. సో ఇక్కడ మనం లీవ్ చేసేస్తాము. ఇప్పుడు వీటిని ఎలా రాసుకోవచ్చు అంటే 1032 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. ఎలా అంటే 2 ఎన్ని టైమ్స్ వచ్చిందో కౌంట్ చేసుకోండి. 1 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని మనం 2 క్యూబ్ గా రాసుకోవచ్చు. 2 into 2 into 2 నథింగ్ బట్ 2 క్యూబ్ ఇంటూ 3 ఎన్ని టైమ్స్ వచ్చిందండి, 1 టైం వచ్చింది కాబట్టి 1 టైం రాసుకోండి ఇంటూ 43. సో ఇది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండి. 1032 మనం ఎలా రాయొచ్చు అంటే 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 43 గా రాసుకోవచ్చు. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని వాటిని యూజ్ చేసుకొని మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. సో ఇక్కడ ఒక 2 నెంబర్స్ ఇచ్చి ఫైండ్ ఎల్సిఎం బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి నెంబర్ కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ 26 ఉంది కదా, ఈ 26 కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 26 ఎలా రాయొచ్చు మనం, 2 13s are 26, 2 13s are 26 కాబట్టి 26 ఈక్వల్స్ టు 2 into 13 గా రాసుకోండి. అలాగే 91 మనం 7 13s are 91 కాబట్టి 91 అని మనం 7 into 13 గా రాసుకుందామండి. ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే కామన్ గా ఉంటాయో ఆ వాల్యూస్ మనం 1 టైం అనేది తీసుకోవాలి. తర్వాత రిమైనింగ్ నెంబర్స్ అన్నిటిని కన్సిడర్ చేయాలి. అలా చేస్తే అది మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్టండి. ఇక చూడండి, ఇచ్చిన ఈ 2 నెంబర్స్ లో కామన్ గా ఉన్న నెంబర్ ఏంటంటే 13. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 తీసుకోండి. 30 ఇంటూ రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి, 2 ఉంది అలాగే 7 ఉంది కాబట్టి ఈ 2 నెంబర్స్ కూడా తీసుకోండి. 2 into 7. ఇక్కడ చూడండి 2 7s are 14, 14 into 13 నథింగ్ బట్ 182. సో ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం. ఏమైనా ఒక 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఈ 2 నెంబర్స్ లో ఏవైతే కామన్ గా ఉన్నాయో కామన్ గా ఉన్న నెంబర్స్ అన్ని 1 టైం తీసుకొని రిమైనింగ్ నెంబర్స్ తో కూడా మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ మనకి ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఈ ఎల్సిఎం యూజ్ చేసుకొని డిఫరెంట్ మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక టెక్స్ట్ బుక్ లో అయితే ఉండవు, కానీ ఈ మోడల్స్ అన్ని మనకి ఎగ్జామ్ లో అయితే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి మోడల్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అలాగే ఎగ్జామ్స్ కూడా మీరు బాగా రాయొచ్చు. ఇక్కడ ఒకసారి సెకండ్ సమ్ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ లీవ్స్ రిమైండర్స్ 8 and 12 when divided by 28 and 32 respectively. అంటే ఒక స్మాలెస్ట్ నెంబర్ ని 28 32 తో డివైడ్ చేస్తే ఇక్కడ 8 and 12 అనేది రిమైండర్స్ వస్తున్నాయి. సో అలాగా వచ్చే నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా మనకి స్మాలెస్ట్ నెంబర్ అడిగితే డెఫినెట్ గా మనం ఎల్సిఎం అనేది యూజ్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఇలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ నుంచి గివెన్ నెంబర్స్ అనేవి రాద్దామండి. గివెన్ నెంబర్స్ ఎప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది రాస్తూ ఉంటే మనకి ఏం చేయాలనేది అర్థమవుతుంది మ్యాథ్స్ లో. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ నెంబర్స్ రాసేసుకుంటున్నాను. గివెన్ నెంబర్స్ 28 అలాగే 32 అలాగే ఇంకేమి ఇచ్చారు, రిమైండర్స్ ఇచ్చారండి. నేను రిమైండర్స్ కూడా రాసేసుకోండి. రిమైండర్స్ 8 and 12. సో ఇప్పుడు మనం ఈ మెథడ్ లో ఇచ్చినప్పుడు అంటే డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ నెంబరు అలాగే ఈ రిమైండర్ ని మైనస్ చేయాలి. 28 - 8 20, అలాగే 32 - 1 20.
ఇప్పుడు చూడండి నెంబర్ ఎలా వచ్చింది, సేమ్ గా వచ్చింది, 20 వచ్చింది, ఇక్కడ కూడా 20 వచ్చింది. దీన్ని అలా లీవ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏవైతే డివైడెడ్ బై నెంబర్స్ ఉంటున్నాయో 28, 32 ఉంటున్నాయో వీటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నారు కాబట్టి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండి. ఎల్సిఎం ఆఫ్ 28 and 32 ఈక్వల్స్ టు, నేను ఇక్కడ డివిజన్ మెథడ్ యూజ్ చేసేస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఎటువంటి మెథడ్ మెన్షన్ చేయలేదు, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెయ్యండి అని చెప్పి ఎక్కడ అడగలేదు. కాబట్టి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు, లేదంటే డివిజన్ మెథడ్ అయినా చేసుకోవచ్చు. ఏ మెథడ్ చేసినా పర్వాలేదండి, ఎందుకంటే మెన్షన్ చేయలేదు కాబట్టి. సో నాకు కొంచెం డివిజన్ మెథడ్ మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి డివిజన్ మెథడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి 2 తో డివైడ్ చేస్తున్నా. 2 14s are 28 and 2 16s are 32. మళ్ళీ 2 తో డివైడ్ చేయండి. 2 7s are, అలాగే 2 8s are. ఇక్కడ చూడండి అన్న 7 1s are, అలాగే 8 చూడండి 8 1s are 8. అంటే ఫైనల్ గా ఇవన్నీ నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తే అది ఎల్సిఎం అవుతుందండి. సో 2 into 7 into 8. సో 2 2s are 4, 7 8s are 56. 4 into 56 నథింగ్ బట్ 224. ఇప్పుడు ఇది ఎల్సిఎం అవ్వదండి, ఇది స్మాలెస్ట్ నెంబర్ అయితే అవ్వదు. ఎందుకంటే ఏమన్నాడు, డిఫరెంట్ రిమైండర్స్ వస్తున్నాయి, 8 వేరే వస్తుంది, అలాగే 12 డిఫరెంట్ రిమైండర్స్ వస్తున్నాయి. కాబట్టి ఏదైతే నెంబర్ ఉందో మనం ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేస్తాం కదండి, ఇక్కడ సేమ్ నెంబర్ 20 అని. ఈ 20ని మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ద స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 224 మైనస్ 20 చేస్తారు ఈక్వల్స్ టు 204. ఇది మనకి కావాల్సిన స్మాలెస్ట్ నెంబర్. అంటే ఈ నెంబర్ ని 28 కానీ 32 తో కానీ డివైడ్ చేస్తే డెఫినెట్ గా మనకి రిమైండర్స్ 5 and 12 వస్తాయి. అది దీని మీనింగ్. ఇప్పుడు ఒకసారి థర్డ్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ వెన్ డివైడెడ్ బై 35, 56 and 91 లీవ్స్ రిమైండర్స్ ఆఫ్ 7 ఇన్ ఈచ్ కేస్ అన్నాడు. అంటే ఏదైనా ఒక నెంబర్ ని 35, 56, 91 తో డివైడ్ చేస్తే ప్రతి కేసులో కూడా 7 అనేది రిమైండర్ వస్తుంది. అలా వచ్చే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాయండి. సో ఇక్కడైతే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, క్లియర్ గా తెలుస్తుంది. అలాగే ప్రీవియస్ మోడల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ మోడల్ లో మనకి డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చాడు, కాకపోతే ఈ మోడల్ లో సేమ్ రిమైండర్ ఇచ్చాడు. ప్రతి దాంట్లో కూడా 7 అనేది రిమైండర్ గా వస్తుంది అంటే సేమ్ రిమైండర్ ఇచ్చేసాడు కాబట్టి ఎటువంటి సబ్ట్రాక్షన్ చేయవలసిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ రిమైండర్స్ ఇస్తే నెంబర్స్ లో నుంచి రెస్పెక్టెడ్ రిమైండర్స్ ఏవైతే ఉంటారో వాటిని మీరు సబ్ట్రాక్ట్ చేస్తారు, కానీ సేమ్ రిమైండర్స్ తో మాత్రం ఎటువంటి సబ్ట్రాక్షన్ అనేది చేయకండి. సో ఇక్కడ 7 అనేది సేమ్ రిమైండర్ కాబట్టి ఎటువంటి సబ్ట్రాక్షన్ చేయట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఇచ్చిన నెంబర్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాము. ఎల్సిఎం ఆఫ్ 35, 56 and 91. ఇక్కడ నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను, ఎందుకంటే 3 కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి. సో మూడింటికి ఒకే టేబుల్ అంటే కొంచెం కష్టం కాబట్టి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేద్దాము. సో 35 ఎలా రాయొచ్చు, 5 7s are 35. అలాగే 56 అండి మనం 7 8s are 56. మళ్ళీ 8 మనం 2 క్యూబ్ గా రాసేసుకోవచ్చు. ఇక్కడ తెలుసు 8 అంటే 2 క్యూబ్ అండి, మళ్ళీ 2 తో చేసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. అదే 19 ఎలా రాయొచ్చు అంటే 7 13s are 91. ఇలా మనం రాసుకుందాం. ఇప్పుడు చూడండి 35 అంటే ఏంటి, 5 into 7. అలాగే నెక్స్ట్ 56 అంటే 7 into 8 అంటే 2 క్యూబ్. నెక్స్ట్ అలాగే 91 అంటే 7 into 30. ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఇజ్ ఈక్వల్స్ టు, ఇందులో కామన్ గా ఉన్న నెంబర్ ఏంటి, 7. సో 7 మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఏం చెప్పానంటే ఏదైతే రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి వాటిని కూడా కన్సిడర్ చేయమన్నారు. కాకపోతే 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు 3 నెంబర్స్ లో కామన్ గా ఉండవలసిన అవసరం లేదు. ఒకవేళ 2 నెంబర్స్ లో కామన్ గా ఉన్నా సరే దాన్ని 1 టైమే మనం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 7 7 అంటే 3 నెంబర్స్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ తీసేసుకున్నా, ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. కానీ ఒకవేళ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 2 లేదు, కానీ 2 ని కూడా మనం 1 టైం కామన్ గా తీసుకోవాలి. అలా చేస్తూనే వెళ్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో రైట్. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే 1 ఒకటే కామన్ గా ఉంది కాబట్టి 7 తీసేసుకున్నాను. రిమైనింగ్ ఏమన్నా 5, అలాగే 2 క్యూబ్ 8 into 13. సో ఇప్పుడు వీటిని మనం మల్టిప్లై చేస్తే 3640 వస్తుంది వాల్యూ. ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే 3640. ఇట్ ఈస్ ఏ ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్. ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం 3640 అండి. కానీ ఇక్కడ ఏమన్నారు, రిమైండర్ సేమ్ రిమైండర్ 7 ఇన్ ఈచ్ కేస్. ప్రతి కేసులో కూడా సేమ్ రిమైండర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే, స్మాలెస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు ఈ 3640 ఏదైతే నెంబర్ వచ్చిందో ఈ నెంబర్ జస్ట్ ఈ 7 యాడ్ చేస్తే చాలండి, 3647. ఇది స్మాలెస్ట్ నెంబర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం లో 4th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, 2 brands of chocolates are available in packs of 24 and 15 respectively.
if I need to buy an equal number of chocolates of both kinds, what is the least number of boxes of each kind I would need to buy అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్ బాక్సెస్ ఉన్నాయండి. సో 24 and 15 రెస్పెక్టివ్, అంటే ప్రతి ప్యాక్ లో ఎలా ఉన్నాయంటే 24 అలా ఉన్నాయి, అలాగే 15 కూడా ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఒక్కొక్క కైండ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేవి ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ అన్నాడు. లీస్ట్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఎల్సిఎం. సో ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి 24, 15 అన్నాడు కాబట్టి 24 కి 15 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సో ఎల్సిఎం ఆఫ్ 24 and 15, 24 and 15. ఈ 24 మనం ఎలా రాయొచ్చు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 24 అంటే 2 12s are 24 and 2 6s are 12 and 2 3s are 6. అంటే 24 మనం 2 into 2 into 2 into 3 గా రాసుకోవచ్చు. అలాగే 15 ఉంది. 15 మనం ఎలా రాయొచ్చు? 3 5s are 15. సో 3 into 5 గా రాస్తున్నానండి. ఎల్సిఎం కదా కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ గా ఉన్నది తీసుకోమని చెప్పాను. ఇక్కడ కామన్ గా ఉన్నది ఏంటంటే 3. సో రిమైనింగ్ ఏమోనాయి 2 2s are 4, 4 2s are 8, 8 5s are 40. So 3 into 40 nothing but 120. సో ఇవి ఎల్సిఎం ఆఫ్ 24 and 15 is 120. ఇప్పుడు మనకి ఏం అడుగుతానంటే ఒక్కొక్క కైండ్ లో ఎన్ని చాక్లెట్ బాక్సెస్ ఉన్నాయి అన్నాడు కాబట్టి సో నెంబర్ ఆఫ్ చాక్లెట్ బాక్సెస్ ఇన్ ఫస్ట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ లో ఎన్ని బాక్సెస్ ఉన్నాయంటే ఈ ఎల్సిఎం ఏదైతే ఉందో 120 డివైడెడ్ బై సో నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ దాంట్లో 24 ఉన్నాయి. 24 తో డివైడ్ చేస్తారు. 24 5s are 120 ఇలా చేస్తారండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్ బాక్సెస్ ఇన్ సెకండ్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? సెకండ్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి? ఒక ప్యాక్ లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయండి? 15 చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి 120 డివైడెడ్ బై 50 చేస్తారు. సో చూడండి ఇక్కడ 15 8s are 120 కాబట్టి సో ఫస్ట్ కైండ్ లో నెంబర్ ఆఫ్ చాక్లెట్ బాక్సెస్ 5 ఉన్నాయి. సెకండ్ కైండ్ లో నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ బాక్సెస్ అనేవి 8 ఉన్నాయి. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మీరు సాల్వ్ చేస్తారు. చూసారు కదండి ఈ వీడియో. ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటే రిమైనింగ్ కాన్సెప్ట్ కూడా రిమైనింగ్ వీడియోస్ లో మీకు అందజేస్తాను. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.